తెలుగు క్రైమ్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ప్రపంచంలో చాలా సాల్వ్ అవ్వని మిస్టరీలు ఉన్నాయి. ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ కూడా ఒక అన్సాల్వ్డ్ మర్డర్ మిస్టరీ. ఈ రోజుకి ఈ మర్డర్ జరిగి 75 సంవత్సరాలు అవుతుంది. కానీ మిస్టరీ మాత్రం వీడలేదు. ఇంగ్లాండ్ దేశంలోని యార్క్ సిటీలో రౌడాన్ అవెన్యూలో నోర్మా మేరీడేల్ అనే 4 సంవత్సరాల పాప తల్లిదండ్రులతో కలిసి నివసించేది. 1946 సంవత్సరం సెప్టెంబర్ 21 శనివారం రోజు నోర్మాడేల్ తండ్రి మధ్యాహ్నం 2 గంటల సమయంలో తాను ట్రైనింగ్ ఇస్తున్న రగ్బీ టీమ్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాడు. ప్రతి శనివారం నోర్మాడేల్ డాన్స్ క్లాస్ కు వెళ్లేది. తిరిగి వచ్చే సమయంలో తన ఆంటీ ఇంట్లో ఒక కప్ టీ తాగేది. ఆ రోజు కూడా ఎప్పటిలాగే డాన్స్ క్లాస్ ముగించుకొని తన ఆంటీ ఇంట్లో ఒక కప్ టీ తాగడానికి ఆగుతుంది. నోర్మాడేల్ ఆ రోజు ఇంటికి రాను, నేను ఇక్కడే ఆంటీ వద్ద ఆడుకుంటానని చెప్తుంది. తల్లి మాత్రం నీ స్కూల్ కోసం డ్రెస్ కుట్టాలి అని చెప్పి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. కానీ పాప మాత్రం రాను అని మారం చేస్తుంది. తల్లి తన వెంట రావడం లేదని ఒక చిన్నగా భయపెట్టడానికి కొట్టి తనతో పాటు తీసుకెళ్తుంది. ఆ రోజు తన ఆంటీ ఇంట్లోనే నోర్మాడేల్ ను వదిలేసి ఉంటే ఈ రోజు బతికి ఉండేదని తల్లి తర్వాత చాలా బాధపడింది. ఇంటికి వచ్చినట్లు వచ్చి బయటికి ఆడుకోవడానికి వెళ్తుంది. బయటికి వెళ్లిన నోర్మా పొరిగింటి వారితో మాట్లాడుతున్న శబ్దం తల్లికి వినిపిస్తుంది. ఆ తర్వాత తల్లి బ్లాక్ బెర్రీస్ తీసుకురావడానికి బయటికి వెళ్తుంది. ఇంటి నుంచి బయటికి వచ్చాక అదే స్ట్రీట్ లో ఉన్న ఒక అబ్బాయితో ఆడుకోవడానికి వెళ్తుంది. ఈ ఇద్దరు కలిసి అక్కడే ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉన్న కాలువ నీళ్లలో రాళ్ళు విసురుతూ ఉంటారు. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి నీళ్ల దగ్గరికి వెళ్ళొద్దు, మునిగిపోతారు అని చెప్పి నోర్మాడేల్ ను తనతో పాటు యాపిల్ కొనిస్తానని చెప్పి తీసుకెళ్తాడు. ఇదంతా చూసిన ఆ అబ్బాయి తరువాత అడిగినప్పుడు ఆ వ్యక్తి ఒక బ్రౌన్ క్యాప్ మరియు ఓవర్ కోట్ వేసుకొని ఉన్నాడని చెప్తాడు. తల్లి బ్లాక్ బెర్రీస్ తీసుకొని తిరిగి ఇంటికి వచ్చి నోర్మాడేల్ ను పిలవగా ఎలాంటి జవాబు రాలేదు. ఆ చుట్టుపక్కల కూడా చూడగా ఎక్కడ కూడా నోర్మాడేల్ కనిపించలేదు. 3 గంటల 30 నిమిషాలకు ఆ చుట్టుపక్క ఉన్న అందరికీ నోర్మా కనిపించకుండా పోయిందన్న సంగతి తెలిసిపోతుంది. నోర్మాడేల్ కోసం వెతకటం ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు నోర్మాడేల్ తండ్రి ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో ఎవరూ లేరు. బయటికి వచ్చి చూడగా తన భార్య మిగతా వారితో తన కూతుర్ని వెతుకుతున్నట్లు తెలుసుకుంటాడు. అర్ధరాత్రి వరకు నోర్మాడేల్ గురించి వెతుకుతూనే ఉంటారు. ఆ మరుసటి రోజు కూడా వెతుకుతూనే ఉంటారు. ఉదయం 10 గంటలకు ఒక 11 సంవత్సరాల అబ్బాయి అక్కడే ఉన్న లారీ పక్కన నోర్మాడేల్ శవాన్ని చూస్తాడు. వెంటనే వెళ్లి నోర్మాడేల్ తండ్రికి ఈ విషయాన్ని చెప్తాడు. నోర్మాడేల్ యొక్క శవం తన ఇంటికి నుంచి కేవలం 50 మీటర్ల దూరంలోనే పడి ఉంది. నోర్మాడేల్ శవాన్ని చూసినప్పుడు తన కాలిలోని ఒక షూ మిస్సింగ్ గా ఉంది. గొంతు నలిమి చంపేసినట్లు ఆధారాలు ఉన్నాయి. డాక్టర్లు టైమ్ ఆఫ్ డెత్ శనివారం మధ్యాహ్నం జరిగి ఉంటుందని చెప్పారు. నోర్మాడేల్ ను చంపిన వ్యక్తి శవాన్ని దాచిపెట్టి ఉదయం 10 గంటల 15 నిమిషాల సమయంలో నోర్మాడేల్ ఇంటి వద్ద పడేశాడు. నోర్మాడేల్ శవం దొరికిన ప్రాంతంలో అప్పటికి చాలా మంది వెతికారు. కానీ ఆ శవం ఇంతకు ముందు లేదు. అక్కడే ఒక లారీ ఉండటంతో ఆ లారీ యజమానిని కూడా పిలిచి అడిగారు. ఆ లారీ డ్రైవర్ శనివారం 2 గంటల 50 నిమిషాలకు ఇంటికి వచ్చానని, ఆ తర్వాత మరుసటి రోజు 10 గంటల సమయంలోనే లారీ వద్దకు వెళ్లానని, 2 సార్లు కూడా అక్కడ శవం లేదు అని పోలీసులతో అన్నాడు. ఆ శవం దొరికిన దగ్గరలోనే ఇంకో ఇల్లు ఉంది. ఆ ఇంటి యజమానిని కూడా పిలిచి అడిగినప్పుడు నా కూతురితో ఆడుకోవడానికి మా ఇంటికి నోర్మా వస్తూ ఉంటుంది అని చెప్పాడు. శనివారం రోజు మాత్రం 2 గంటల 45 నిమిషాలకు తన కూతురు బయటికి వెళ్తానంటే పంపించడానికి బయటికి వచ్చాను. అప్పుడే నోర్మా తండ్రి సైకిల్ పై వెళ్లడం చూసి నీ కూతురు తప్పిపోయిందా అని అడిగాను. ఆ తర్వాత ఫుట్బాల్ మ్యాచ్ చూడ్డానికి వెళ్ళాను అని చెప్పాడు. నిజానికి నోర్మాడేల్ తండ్రి ఇంటి నుంచి 2 గంటలకే వెళ్లిపోయాడు. నోర్మాడేల్ తప్పిపోయిన విషయం ఇరుగు పొరుగు వారికి 3 గంటల 30 నిమిషాలకి తెలిసింది. శవం వద్ద దగ్గరలో ఉన్న 2వ ఇంటి యజమాని చెప్పే మాటలు జరిగిన సంఘటనతో మ్యాచ్ అవ్వటం లేదు. అతనిపై అనుమానం వచ్చి తనతో పాటు ఫుట్బాల్ మ్యాచ్ చూడ్డానికి వెళ్లిన స్నేహితుడిని విచారించగా అవును, మేమిద్దరం 2 గంటల 50 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు అక్కడే ఉన్నామని చెప్పటంతో అతని మీద కూడా అనుమానం పోయింది. ఒక 15 సంవత్సరాల అమ్మాయి కూడా 2 గంటల 35 నిమిషాల సమయంలో నోర్మాడేల్ ను చూశానని చెప్పింది. ఆ తర్వాతే నోర్మాడేల్ కనిపించకుండా పోయింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో 1000 స్టేట్మెంట్లు తీసుకున్నారు. నోర్మాడేల్ ఇంటి వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో 10 ఎకరాలను మిస్సింగ్ రెడ్ షూ కోసం జల్లెడ పట్టారు. షూ మాత్రం కనిపించలేదు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే 2016లో 80 సంవత్సరాల నోర్మాడేల్ యొక్క కజిన్ తన అమ్మ ఎవరితోనో నోర్మాను చంపిన అతని గురించి మాట్లాడుతుంటే విన్నానని చెప్పాడు. మర్డర్ జరిగిన కొన్ని రోజుల తర్వాత నోర్మా కజిన్ కామిన్ పుస్తకం చదువుతూ ఉంటాడు. తల్లి బయట ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలలో నోర్మాను చంపిన కిల్లర్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. తల్లి తన కొడుకు ఏదో పుస్తకం చదువుతున్నాడు, మా మాట
మాటలు వినటం లేదు అనుకుంటుంది. కానీ నోర్మా గురించి విన్న వెంటనే పుస్తకం చదువుతున్నట్లు నటించి మాట్లాడింది మొత్తం వింటాడు. నోర్మా ఆడుకుంటున్నప్పుడు అక్కడే ఉన్న ఒక ఇంట్లో చూడరానిది ఏదో చూసింది, అందుకే చంపబడింది అని తన తల్లి ఒకరితో చెబుతుంటే విన్నానని చెప్పాడు. చంపిన వ్యక్తి పేరు కూడా చెప్పింది, కానీ ఆధారాలు లేవు అని అన్నాడు. 4 సంవత్సరాల పాప ఏం చూసి ఉంటుంది? ఒకవేళ చూశాక తనకు ఏం గుర్తుంటుంది? ఎవరో చేసిన దానికి అభం శుభం తెలియని నోర్మా డెల్ బలి అయింది. నోర్మా డెల్ మిస్ అయిన సమయంలోనే కొన్ని వార్తాపత్రికలు గత 4 నెలల్లో ఇది 3వ మర్డర్, ఇంతకు ముందు ఇంకో 2 పిల్లలు చనిపోయారని రాయడం జరిగింది. కొంతమంది థియరీల ప్రకారం ఇది ఒక సీరియల్ కిల్లర్ పని అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఎలాంటి ఆధారాలు లేవు. అందుకే ఈ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయి ఉంది. నోర్మా డెల్ మరో కజిన్ బ్రయాన్ డెల్ మరియు భార్య బేత్ కలిసి ఈ మొత్తం సంఘటనపై ఒక బుక్ కూడా రాశారు. ఈ బుక్ పేరు వన్ రెడ్ షూ అని పెట్టారు. ఈ పుస్తకంలో కిల్లర్ పేరు కూడా రాశారు, కానీ తనే హత్య చేశాడని ఆధారం మాత్రం లేదు. బుక్ పబ్లిష్ అయితే తమపై లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని పబ్లిష్ చేయలేదు. నోర్మా డెల్ తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ కూతుర్ని ఎవరు చంపారో తెలుసుకోకుండానే చనిపోయారు. ఆ సమయంలో DNA ద్వారా క్రిమినల్ ను పట్టే పద్ధతి లేకపోవడంతో క్రిమినల్ మిస్ అయ్యాడు.